హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతు స్వరాజ్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బాసరాలో మా దర్శనం. ఎందుకు మేము బాసరా వెళ్ళామంటే ఈరోజు వియాన్షి హ్యాపీ బర్త్డే. సో ఇంకా మేము బాసరాలో మా దర్శనం చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే వియాన్షి రెడ్డి. ఇక్కడ ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. సో ఇంకా ఇక్కడ ప్రియదర్శిని కనిపించింది మాకు. సో ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆగాము. సో ఇక్కడ బైక్ రైడర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చారు. సో ఇంకా మేము లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకొని ఇంకా కంప్లీట్ చేసాము బ్రేక్ఫాస్ట్ అనేది. ఇక్కడ సో ఇక్కడ మేము బాసరా రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే బాసరా అనేది రినోవేషన్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. నియర్లీ జూలై మంత్లోనే స్టార్ట్ అయింది. రినోవేషన్ అనేది నియర్లీ 1 మంత్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్ అనేది రినోవేషన్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దర్శనం అనేది బాలాలయంలో జరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, ఇక్కడ మాకు దర్శనం అనేది అయిపోయింది. దర్శనం అనేది బాగా జరిగింది మాకు. సో అక్కడ కాకుండా అమ్మవారిని ఇక్కడ బాలాలయంలో దర్శనం చేసుకోవాలన్నమాట. మీరు ఎవరైనా బాసరా వచ్చే వాళ్ళు ఉంటే బాలాలయంలోనే దర్శనం అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ కన్స్ట్రక్షన్ అనేది ఒక 1 ఇయర్ వరకు అవుతుందంట. సో మనకు దర్శనం కావాలంటే బాలాలయంలోనే దర్శనం అవుతుందన్నమాట, అమ్మవారి దర్శనం. మాకు మాత్రం చాలా బాగా జరిగింది. ఇది ఇక్కడ ఏంటంటే ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం. ఇక్కడ బయటకు వచ్చాక మనం కొబ్బరికాయలు అనేది కొట్టుకోవాలి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాక మనకి వాటర్ కావాలంటే కూడా 80 రూపీస్కి మనకు వాటర్ బాటిల్ అనేది కోకోనట్ వాటర్ అనేది ఇస్తున్నారు 80 రూపీస్కి. మీకు ఎవరికైనా కావాలంటే కూడా తీసుకోవచ్చు. మేము అలానే తీసుకున్నాము ఒక వాటర్ బాటిల్. సో ఇంక ఇక్కడ అనిపించేది పోలీస్ స్టేషన్. నెక్స్ట్ మేము అన్నదాన సత్రంకి వెళ్తున్నాము. చూస్తూ ఉండండి వీడియో ఇలాగే. ఇక్కడ మాకు అన్నదాన ప్రసాదం తిన్నాము. ఇక్కడ ఏం పెట్టారంటే మాకు స్వీట్, పప్పు, వంకాయ, ఆలు పెట్టారు, సాంబారు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేము ఇంకా
తినేసాము. చాలామంది వచ్చారు. ఫుడ్ దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉండే. సో మాకు అన్నప్రసాదం అనేది దొరికింది. ఇంకా తినేసి మేము బయటికి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు వీడియోలో, ఇది ముందు అమ్మవారు ఉండే ప్లేస్ అన్నమాట. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది కాబట్టి అక్కడ అంతా తీసేశారు. అక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ చిన్నగా, అక్కడ గర్భగుడి అన్నమాట. ముందు అమ్మవారు అక్కడే ఉండేవారు. సో ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇక్కడ లోపలికి కూడా నో ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి అలా చూసి మనకు బాలాలయంలో దర్శనం చేసుకొని బయటికి వచ్చేయాలి. ఇది ఇక్కడ బయటికి వచ్చాక మీకు ఇక్కడ నుంచి వెళ్ళి కనిపిస్తుంది పాత ప్లేస్ అనేది కన్స్ట్రక్షన్ ఇక్కడ అవుతుందని చెప్పేసి. ఇక్కడ అది లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ లేదనమాట మనకు. సో బాలాలయంలో దర్శనం చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇది 100 రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా కావాలంటే దీంట్లో రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, తీసుకోండి. టెంపుల్ పక్కకే ఉంటుంది మళ్ళీ ఇది అనేది 100 రూమ్స్ది. ఎవరైనా బాసరా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ రూమ్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. మీకు పార్కింగ్ కూడా పక్కకే ఉందన్నమాట. సో ఇంకా రూమ్స్ కావాలనుకునే వాళ్ళు తీసుకోండి. ఇక్కడ మేము గోదావరి నది దగ్గరికి వచ్చాము, చూస్తుండండి వీడియో అలానే. ఇక్కడ ఇది ఏంటి అంటే గోదావరి నదిలో గంగ తెప్పలు అని బాసరలో ఉన్న వాళ్ళందరూ గంగ తెప్పలు అని చేస్తారంట. ఇక్కడ ఏంటి అంటే లోకల్లో ఉన్న వాళ్ళు మాత్రము ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని తెస్తారు. ఏంటి అంటే రైస్ కానీ కర్రీ కానీ స్వీట్ అలా అన్నీ పెట్టి దీపం పెట్టి నదిలో వదిలేస్తున్నారనమాట. కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి వంట చేసి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత గంగ తెప్పలకు రెడీ చేసుకొని ఇంకా నదిలో వదిలేస్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ లోకల్ కాదు, కొంచెం దూరం. సో ఇంకా ఇక్కడికి వచ్చి వంట చేసుకొని అలా చేస్తారంట గంగ తెప్పలు అని. ఇక్కడ ఏంటి అంటే మనకు ఇది ఆషాఢంలో మాత్రమే చేస్తారంట. ఆషాఢంలో ఎవ్రీ ఇయర్ చేస్తారంట. ఇలానే బాసరలో ఉన్న వాళ్ళందరూ చేస్తారంట. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. నాకు ఈ విషయం అనేది ఇప్పుడే తెలిసిందనమాట. చూడండి వీళ్ళు ఎలా చేస్తున్నారో, అన్నీ ఇట్లా పెట్టి కర్రీ అన్నీ ఇట్లా పెట్టేసి స్వీట్ కూడా అన్ని పెట్టి ఇంకా దీపం పెట్టేసి నదిలో వదిలేస్తున్నారు అనమాట. చూడండి ఇక్కడ గోదావరి నది చూడండి ఎంత బాగుందో,
చాలా బాగుంది చూడడానికి. ఎంతసేపు చూసినా చూడాలనిపించింది నాకైతే. వాటర్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఇది చూస్తే ఇంకా నాకు కొత్తగా అనిపించింది ఇలా చేయడము. ఇట్లా కొంగు కూడా ఇట్లా పైన ఇట్లా వేసుకొని వేయాలంట, దీపం దాన్ని ఇట్లా వదిలేయాలంట. ఇక్కడ ఇది ఉయ్యాలలా కనిపిస్తుంది కదా, దాంట్లో పెట్టి వదిలేస్తున్నారనమాట. చూడండి, ఇక్కడ ఉయ్యాలలు అనేది మేము మళ్ళీ వెళ్ళే దారిలో ఒక అతను చేస్తున్నాడు, అక్కడ తీసుకోవాలన్నమాట. ఆ ఉయ్యాలలా అక్కడ ఆయన రెడీ చేస్తున్నాడు. మీకు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది. ఇక్కడ అన్ని ఇలా పెట్టి ఇంకా దీపం పెట్టేసి ఇంకా ఇలా వదిలేస్తున్నారనమాట. అందరు చేస్తారంట, మేము కూడా అడిగాము. నాకు ఇది చాలా ఇట్లా కొత్తగా అనిపించింది. ఇంకా మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడ వంట చేశారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రెడీ చేసుకొని ఇంకా వదిలేస్తున్నారు. ఇలా అయిపోయాక వాళ్ళు ఇక్కడ ఇంకా తినేసి వాళ్ళు చేసుకుని అన్ని ప్రిపేర్ చేసుకున్న ఇంటి దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకున్నా కానీ ఇక్కడ తినేసి వెళ్తారంట దర్శనం చేసుకొని. ఇంకా అంటే ఇక్కడనే వంట చేసి పెడతారా ఇంటి దగ్గర? ఇంటి దగ్గర ఇక్కడ కూడా కొందరు చేస్తారు. ఇక్కడ కూడా చేస్తున్నారు కదా. మీకు మొక్కుకొని అంటే మొక్కిన ఏది ఉన్నా మీరు ప్రతి సంవత్సరం చేస్తారు. గంగ తెప్పలు ఇప్పుడు ఆషాఢంలోనే చేస్తారా? ఇప్పుడు ఈ ఆషాఢంలోనే చేస్తారా? అంటే ఇక వాళ్ళు మొక్కుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు ఆనవాయితీ అన్నట్టు. మన బోనాలు ఎట్లనో ఇది కూడా అట్లా అన్నట్టు. Miss the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the streets, no plan, chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name,
Crooked smiles, crashing waves, no shame. Flip my phone, toss it in my bag. Today's for us, no time to lag. Feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. ఇక్కడ ఇంకా గోదావరి నది పక్కకు వెదర్ కూడా చాలా కూల్గా, క్లౌడ్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగుంది వెదర్ కూల్గా. సో ఇంకా మేము సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని కొన్ని పిక్స్ కూడా తీసుకుందామని చెప్పేసి ఇంకా ఆగాము. సో ఇంకా ఇక్కడ 3 కంప్లీట్ 4 హ్యాపీ బర్త్డే వియాన్షిది. సో హ్యాపీ బర్త్డే కన్నమ్మా. బాసరాలో వియాన్షి హ్యాపీ బర్త్డే అనమాట. మాది దర్శనం అనేది చాలా బాగా జరిగింది బాసరా టెంపుల్లో. ఇంకా అక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయాక మేము మళ్ళీ ఇక్కడ మాల్కి వచ్చాము. సో ఇంకా ఇక్కడ మాల్లో గేమ్స్ ఆడుకుందాము. ఇంకా గేమ్స్ ఆడుకొని కేక్ తీసుకొని ఇంకా కట్ చేశాము. సో వియాన్షి కట్ చేసాము చూడండి. Dan mungkin kan. Neon signs light
ఇక్కడ మాల్లో గేమ్స్ ఆడుకున్నాము. ఇంకా ఆడుకొని కేక్ తీసుకొని కట్ చేసాము. బర్త్డే సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగాయి. ఇంకా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాసరా టెంపుల్ మాత్రం కన్స్ట్రక్షన్లో ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం బాలాలయంలో దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మాల్లో గేమ్స్ ఆడుకొని ఇంకా కేక్ కట్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వియాంశి రెడ్డి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.